మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి ఈరోజు పునరుద్ధాన దినాన్ని ఆరాధించుటకు మన బ్రదర్ సిస్టర్స్కి దేవుని సంఘానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. బైబిల్ ఉంటే బైబిల్ తీయండి త్వరగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చదువుతాను, ఆలకించండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌంగిక ఆత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మని పొంది ఉన్నాము. మనుషులు జ్ఞానం నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచేర్చుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములు అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపు జాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరిని చేతనైనను వివేచింపబడాడు. ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యము ఇక్కడ దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకే మనము లౌంగిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మనే పొంది ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి క్రైస్తవుడు ఇక్కడ ఆత్మ వివేచన మనము గ్రహింపు మనం కలిగి ఉండాల. ప్రతి క్రైస్తవుల్లోని ఈ గ్రహింపు లేదు, ఆత్మ వివేచన గ్రహింపు లేదు. ఎంతోమంది ఆత్మ వివేచన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారికే ఆత్మ వివేచన జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తాడు. లోక జ్ఞానము వేరు, దైవ జ్ఞానం వేరు. దేవుడిచ్చిన జ్ఞానము ప్రేమను చూపిస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి చూద్దాం. అక్కడ రోమా పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు నుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు నుంచుదురు. శరీరార మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఈరోజు మన జీవితాల్లోని మన ఏ స్థితిలో ఉన్నాం ఒక్కసారి గమనించు. ఒక్కసారి మనం గమనించాలి, ఏ స్థితిలో మనము జీవిస్తున్నాం, ఆ వివేచన మనము కలిగి ఉన్నామా లేదా? పరిశుద్ధాత్ముడు ఏ రోజైతే మన జీవితంలో ఈ క్రింద ప్రతి క్రైస్తవుడు నడుస్తాడో ఈ లోకాన్ని జయించే శక్తిని, అంటే ప్రభువు ఈ లోకాన్ని జయించాడు, ఈ లోకాన్ని జయించాడు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపుల్ని రక్షించుటకు మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. తీర్పు తీర్చుటకు రాలేదు యేసు ప్రభు, తీర్పు తీర్చుటకు రాబోతున్నాడు త్వరలోనే. అక్కడ ఇప్పుడు మొదటిగా ఆయన వచ్చాడు, తీర్పు తీర్చుటకు రాలేదు, పాపుల్ని
రక్షించుడికే ఈ లోకానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు అందరూ మారు మనసు పొందాలని. ఈరోజు మనము ఈ వాక్యము చదువుతప్పుడు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకే మనము లౌంగిక ఆత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మే పొంది ఉన్నాము. ఈ గ్రహింపు ఎప్పుడైతే వస్తుందో ప్రతి క్రైస్తవుడు ఈ అనుభవంలోకి రావాలా. ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి రావాలంటే ఒకటే చెప్తున్నా, మన హృదయములో మన మనస్సులో దేవునికి విరోధంగా మనలో ఏది ఉండకూడదు. దేవునికి విరోధంగా ఏదైనా ఉందనుకో పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు. ఏ ఆత్మ ఉంటుంది? దురాత్మ, దెయ్యపు ఆత్మ ఉంటుంది. ఈ లోకములో ఏది పనిచేస్తుంది? పరిశుద్ధాత్మ నడిపింపులో. అందుకనే యేసుక్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు నా ఆత్మని మీరు పొందుకునుడి అన్నాడు యేసు ప్రభు. ఈ బైబిల్ గ్రంథంలోని, ఈ పరిశుద్ధ గ్రంథంలోని ఇక్కడ 12 అపోస్తలుల పౌలు గారు పత్రికలు రాస్తున్నప్పుడు ఎక్కడ కూడా జ్ఞానముతో కానీ నా తెలివితేటలతో కానీ నేను రాయట్లేదు. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని శక్తి ద్వారా నేను మాట్లాడుతున్నాను. కానీ నా జ్ఞానము, నా వాక్చర్యముతో నేను మాట్లాడట్లేదు, పరిశుద్ధాత్మ ద్వారా నేను మాట్లాడుతున్నాడని అపోస్తలుల పౌలు గారు సంఘాలకి రాస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లోని ఎప్పుడైతే యేసు ప్రభులాగా జీవిస్తామో, పౌలు గారు ఒక మాట కొన్ని సందర్భంలో అన్నప్పుడు అక్కడ నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునిడి అంటే యేసు ప్రభులాగా పౌలు గారు నడిచాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోకి ప్రతి క్రైస్తవుడు రావాలా. ఈరోజు మన జీవితాల్లోని తింటున్నాము, పడుకుంటున్నాము, వెళ్తున్నాము, కానీ ఒక నిరీక్షణ లేదు, ఒక విశ్వాసము. అంటే దేవుని కోసము ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఎప్పుడు వస్తుంది? ఆత్మ, దేవుని ఆత్మ కలిగిన వారికి దేవుని సంగతులే నీకు తెలుస్తాయి, దేవుని ఆలోచనలే నీకు వస్తాయి, దేవుని తలంపులే వస్తాయి, దేవుని మనసే ఉంటుంది నీలోని. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను ఇక్కడ దేవుని ఆత్మేగా కానీ మరి ఎవరికి తెలియవు. ఈరోజు నేను చెప్తున్నా, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. ఈరోజు మన పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దేవుడి కోసం ఎప్పుడు ఆలోచిస్తాం చెప్పు? నేను ఒకటే చెప్తున్నా, లోకము, లోకాశలు, ఈ లోక సంబంధమైన మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యం మనలో ఎప్పుడు ఉండదు. ఈరోజు నేను చెప్తున్నా, దేవుని రాజ్యము మన మధ్యలో ఉంది. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సాతాను రాజ్యము కూలిపోయింది. యేసు ప్రభు ఈ భూలోకంలో అడుగు పెట్టాడు, సాతాను రాజ్యం కూలిపోయింది. దేవుని రాజ్యము ఈ భూలోకములో కట్టబడుతుంది. అందుకనే దేవుని సంఘం ఆయన రక్తమిచ్చి, ఆఖరి రక్తపు బొట్టు రక్తమిచ్చి ఈ సంఘాన్ని కొనుక్కున్నాడు. ఆ సంఘములో దేవుని ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడు. ఆ సంఘములో ఈరోజు నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే అక్కడ అపోస్తుల్ని ఏర్పాటు చేశాడు దేవుడు, యేసు ప్రభు ప్రతి సంఘములో ఈ 5 పరిచర్యలు ఉండాల. ఒకసారి చూద్దాం, కొరింథీ పత్రిక అక్కడ ఎపిసి ఒకసారి చూద్దాం.
4వ అధ్యాయం ఏపీసీ పత్రిక 4వ అధ్యాయం ఇక్కడ రాసుంటుంది. 12వ వచనం నుంచి చదువుదాం. మనమందరం విశ్వాసం విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల ఒగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు ఒగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణం అగునట్లు ప్రతి సంఘములో, ఏపీసీ సంఘానికి ప్రతి సంఘములో కంపల్సరీ ఈ 5 పరిచర్యలు ఉండాలా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకసారి చూద్దాం. లౌంగిక ఆత్మ కలిగిన వారి, అంటే దేవుని ఆత్మ మనము కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ 5 ప్రతి సంఘములు ఈ 5 పరిచర్యలు లేకపోతే అది సంఘము కాదు. అంటే ఈ 5 పరిచర్యలు ఉండాల. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకసారి చూద్దాం. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సంఘములో ఈ 5 పరిచర్యలు ఉండాలా. దేవుని సంఘములో ఈ 5 పరిచర్యలు లేకపోతే కుంటి సంఘము. అంటే 2 కాళ్ళు ఉన్నాయనుకో, ఒక కాలు ఉన్నట్టే. ఇప్పుడు కళ్ళు ఉన్నాయనుకో, ఒక కన్ను ఉంటుంది, ఒక కన్ను లేదు. అంటే కుంటి సంఘం, అంటే సంపూర్ణతలోకి రాలేము. అందుకనే యేసు ప్రభు ఎవరికి ఇచ్చాడు? మొట్టమొదటిగా పరిచర్య అపోస్తుల పునాది మీద ప్రతి పరిచర్య కట్టబడాలి. యేసుక్రీస్తు మూలకు తలరాయి, అంటే యేసు ప్రభు మూలకు క్రీస్తు అనే బండ మీద ఆ సంఘము కట్టబడాలా. ఎప్పుడైతే క్రీస్తు అనే బండ మీద కట్టినప్పుడు ఈ 5 చూడు, పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు 13వ వచనం, ఏపీసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఈరోజు నేను చెప్తున్నా, అపోస్తుల పరిచర్య ప్రతి సంఘములో ఉండాల. ఇది ఏలుందనుకో, ఇది అపోస్తులు. మీరు గమనించాలా, ఏలు ప్రవక్తలు, ఏలు సువార్తికులు, ఏలు కాపర్లు, ఏలు ఉపదేశకులు. ఈ 5 ఉన్నప్పుడే సంపూర్ణతలోకి దేవుని సంఘము వస్తుంది. సంఘ క్షేమాభివృద్ధి కోసము ఈ 5 ప్రతి సంఘములో ఉన్నప్పుడే దేవుడు సంపూర్ణములోకి, ఆయన రూపములోకి చెక్కబడతాం. అపోస్తులు పరిచర్య ఎలా ఉంటుందంటే, వాళ్ళు బోధిస్తారు, వాళ్ళు ప్రకటిస్తారు, బోధిస్తారు అని. దేవుడు ఈరోజు మన జీవితాల్లోనే ఎందుకు మనము పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతామో అప్పుడే సంపూర్ణలోకి వస్తుంది ప్రతి మనిషి. అప్పుడు ఈరోజు నేను చెప్తున్నాను, మీరు పరిచర్య ధర్మము ఎప్పుడైతే జరిగించినప్పుడు, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఈ అపోస్తుల కార్యాలు మీరు చదివితే పరిచర్య ధర్మం అంతా కలిగి ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ నడిపింపు ప్రతి బిడ్డ మీద, ఈ అపోస్తుల కార్యాలు మీరు
మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం ఈ అపోస్తుల కార్యాలు ప్రతి క్రైస్తవుడు చదివినప్పుడే పరిశుద్ధాత్మ నడిపింపు, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదు. ఈరోజు పరిచర్య జ్ఞానం మీద కట్టబడుతుంది. దేవుని సంఘము ఆయన ఆలోచన ప్రకారం కట్టట్లేదు. దేవుని సంఘము అపోస్తుల పరిచర్య. ఈరోజు నేను చెప్తున్నాను, బైబిల్లోని అపోస్తుల కార్యాలు చదివితే పరిచర్య ధర్మము ఎలాగా చేశాడో అక్కడ క్లియర్గా రాసుంటుంది. ఈరోజు నేను చెప్తున్నాను, ఇక్కడ ప్రతి ఒక్కరు జ్ఞానం సొంత బుద్ధి మీద దేవుని సంఘాన్ని కడుతున్నారు, సొంత ఆలోచన మీద దేవుని సంఘాన్ని కడుతున్నారు, సొంత ప్రవక్తన మీద అంటే జ్ఞానం మీద ఇంతమంది వస్తున్నారు, అంతమంది. చిన్న మంద భయపడద్దు అన్నాడు దేవుడు, పెద్ద మంద అన్నాడు దేవుడు. మీరు గమనించండి, చిన్న మంద భయపడద్దు. ఈరోజు నేను చెప్తాను మీకు ఒక్కసారి. ఇప్పుడు దేవుడి సంఘంలోని ఒక 1000 మంది ఉన్నారు. ఈ 1000 మందిని మీరు పేరుతో మీకు తెలుస్తుందా? ఉదాహరణకి 10,000 మంది ఉన్నారు అనుకో, ప్రతి పేరు మీకు తెలుస్తుందా? ఈరోజు నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మ అపోస్తుల పరిచర్య ధర్మము సంపూర్ణంగా జరిగించాలి. అందుకని పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కటి క్లారిటీగా దేవుడు రాయిస్తాడు. పరిచర్యలో ధర్మము ఎప్పుడైతే అపోస్తుల పరిచర్యలో అపోస్తులు ఉండాలా, మొదటిగా అపోస్తులు ఉండాలా, ప్రవక్తలు ఉండాలా, సువార్తికులు ఉండాలా, 3 కాపర్లు ఉండాలా, ఉపదేశకులు ఉండాలా. ఈ 5 ఉన్నప్పుడే పరిచర్య ధర్మము సంపూర్ణంగా దేవుని సంఘము సంపూర్ణంగా జరిగించినట్లు పరిశుద్ధులు సంపూర్ణంగా అవుతారు. ఈ 5 లేరు అనుకో సంఘములో, కుంటి సంఘము అంటారు. కుంటి సంఘం ఏంటంటే ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు, ఒక కన్ను ఉంటుంది, ఒక కన్ను ఉండదు. అంటే సంపూర్ణతలోకి రాలేము. అందుకనే దేవుని పని దేవుని విధానాల్లో నడిపించాల. నీ సొంత జ్ఞానంతో కాదు, సొంత బుద్ధితో కాదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది సొంత ఆలోచన ప్రకారంగా దేవుని సంఘము సంఘ క్షేమాభివృద్ధి కోసము అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. ఈరోజు నేను చెప్తున్నాను, స్వార్థ చేస్తున్నాం. కొంతమంది అంటారు అద్భుత కార్యాలు లేవంట. పరిశుద్ధాత్మ అనుభవంలోకి ఎవరైతే నడిపిస్తారో, పరిశుద్ధాత్మ అనుభవంలోకి ఎవరైతే ఈ అద్భుత కార్యాలు ఎందుకు ఈరోజు దేవుని సంఘములో కొత్త ఆత్మలు ఎందుకు వస్తున్నాయంటే, సువార్త మహాసభలు ఇప్పుడు చేస్తున్నారు. కొత్త ఆత్మల్ని అక్కడ రోగాలు అంటే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు, మరణ స్థితిలో ఉన్న వారిని దేవుడు లేపుతున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు. అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, క్యాన్సర్ వ్యాధులు స్వస్థత అవుతున్నాయి. ఇవెందుకు యేసుప్రభు ఎందుకు చేశాడు? చూచుట వలన విశ్వాసము కలుగుతుంది. ఎవరు? క్రైస్తవులు కాదు, బయట ప్రపంచము అందరినీ దేవుడు పిలుస్తున్నాడు. నాకు ఈరోజు నేను చెప్తున్నాను, నాకు ఒక రోగం వచ్చింది, నాకు రోగం స్వస్థపడింది, అప్పుడు యేసు యందు నాకు విశ్వాసం వచ్చింది. అంటే ఎప్పుడు తెలుసుకున్నాను? యేసుప్రభు అంటే నాకు తెలియదు, నాకు ఏమీ తెలియదు. ఎప్పుడైతే యేసుప్రభు నన్ను స్వస్థపరిచాడో అప్పటి నుంచి నేను విశ్వాసములోకి వచ్చాను. ఆ విశ్వాసములోకి వచ్చినప్పుడు, దేవుని సంఘములో వచ్చినప్పుడు, దేవుని వాక్యము ద్వారా వాళ్ళని పాలతో పెంచాల. అందుకనే దేవుడి పరిచర్య పరిశుద్ధులు సంపూర్ణంగా అగుటకు దేవుడు పరిచర్య ధర్మము జరిగిస్తున్నాడు.
ఈరోజు నేను చెప్తున్నాను, ఈ పరిచర్య ధర్మము ఏ సంఘములో అయితే ఉంటుందో పరిశుద్ధులు సంపూర్ణంగా తయారు చేస్తాడు. ఈరోజు అపోస్తులు ఉండాలా దేవుని సంఘములో, ఈరోజు ప్రవక్తలు ఉండాలా దేవుని సంఘములో, ఈరోజు సువార్తికులు ఉండాలా దేవుని సంఘములో, ఈరోజు కాపర్లు ఉండాలా దేవుని సంఘములో, ఉపదేశకులు ఉండాలా దేవుని సంఘంలో. అప్పుడే దేవుని పరిచర్య, దేవుని సంఘము అంటే పరిశుద్ధులు పరిపూర్ణంగా తయారు చేస్తాడు. ఈరోజు సొంత జ్ఞానం మీద కట్టకూడదు, సొంత బుద్ధి మీద కట్టకూడదు. సొంత జ్ఞానము సొంత బుద్ధి మీద దేవుని సంఘము కడితే ఇసుకమైన ఇల్లు అంటే ఇసుకమైన సంఘము కట్టినట్టే. ఇసుకమైన సంఘం ఎలాగుంటుంది? గాలి తుఫాను వస్తే పొట్టువలే ఎగిరిపోతుంది. ఏ రోజు వస్తుందో గాలి తుఫాను. అలాగా క్రీస్తు అనే బండ మీద ఎప్పుడైతే దేవుని సంఘము కట్టబడతాదో, తుఫాను వచ్చినా వరదలు వచ్చినా ఏదొచ్చినా అది కదలదు. ఫౌండేషన్ ఎక్కడ కట్టబడింది? క్రీస్తు అనే బండ మీద కట్టబడింది. అందుకనే లౌంగిక ఆత్మ, ఈరోజు పరిశుద్ధాత్ముడు దేవుడు ఆత్మ చేత ఎప్పుడైతే ప్రతి బిడ్డ ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఈరోజు క్రీస్తుకు ఏదైతే మనసు ఉంటుందో అదే మనస్సు మనకుంటుంది. ఆత్మ కలిగిన వారికే ఉంటుంది. ఈరోజు నేను పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపబడితే, దేవుని ఆత్మ చేతను నడిపింపబడితే, నీ ఆలోచనలు అనుకుంటే దేవుడి కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలా, దేవుడి కోసం ఈరోజు నేను సువార్త ప్రకటించాలా, దేవుడి కోసం ఏదో ఒకటి పరిచర్య ధర్మము, దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలా. ఏదో తింటున్నాను, ఆదివారం చర్చికి వస్తున్నాను, వెళ్తున్నాను కాదు, కానీ నీ డ్యూటీ చేసుకుంటున్నావు. నిన్ను రక్షించాడు. నీ పొరుగు వారిని కూడా ప్రేమించమన్నాడు యేసయ్య. అంటే నిన్ను రక్షించాడు, నీ కుటుంబాన్ని రక్షించాడు. ఈరోజు నీ పక్కింటి వారు స్వార్థ తెలియదు. ఒకసారి చెప్తున్నా, యేసు రక్తములో కడగబడి ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నామో, పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఎప్పుడైతే పొందుకున్నామో, పరిశుద్ధాత్మ నడిపింపు ఎప్పుడైతే నడిపిస్తాడో ఆ రోజు నుంచి క్రియ జరుగుతుంది. ఏ క్రియ? ఈరోజు నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నప్పుడు యేసయ్యలాగా మనం జీవిస్తాం. యేసయ్య ప్రేమ, యేసయ్య ఆ సిలువలో రక్తాన్ని కార్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. ఆ సాక్రిఫై నీలోని క్రియ జరుగుతుంది. నన్ను రక్షించాడు నా దేవుడు, నా పొరుగు వారిని రక్షించాలి, నా స్నేహితులు రక్షించాలి, అవి ఆలోచనలు వస్తాయి. ఈరోజు నేను ఒక్కరికైనా నేను సువార్త చేయాలా, నా ఆఫీసులో ఒక్కరికైనా నేను దేవుడిలోకి నడిపించాలా, నా పొరుగు వారిని దేవుడిలోకి నడిపించాలి. ఫస్ట్ క్రైస్తవులు మారితే అందరూ మారుతారు. ఈరోజు నేను పరిశుద్ధాత్మ అనుభవంలోకి ప్రతి క్రైస్తవుడు రావాల. ఈ అనుభవంలోకి వచ్చినప్పుడే దేవుడు లోకమంత సువార్త ఏర్పడుతుంది. ఎవరి పని వాళ్ళు చేయాలా, పరిచర్య ధర్మము ఎవరి పని వాళ్ళు చేసినప్పుడే సంపూర్ణ పరిశుద్ధులు సంపూర్ణంలోకి వస్తారు. ఈరోజు నా సంఘము ఇది దేవుని సంఘము, నా సంఘం కాదు ఇది. నా సంఘములో 10 లక్షల మంది వస్తున్నారు. నా సంఘము దేవుని సంఘము. ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. దేవుని సంఘములో అపోస్తులు ఉండాలా, దేవుని సంఘములో ప్రవక్తలు ఉండాలా, దేవుని సంఘములో సువార్తికులు ఉండాలా,
దేవుని సంఘములో, కాపర్లు ఉండాలా, దేవుని సంఘములో ఉపదేశకులు ఉండాలా. వీళ్ళందరూ ఉన్నప్పుడే పరిశుద్ధులు సంపూర్ణంగా తయారు చేస్తాడు దేవుడు. ఇది లేకుండా నేను ఒక్కనే చెప్తున్నాను, ఇదిగో నా అంత టాలెంట్ ఎవరికి లేదు, అందరికీ నేర్పించాలా. యేసు ప్రభు సమస్త జనుల్ని శిష్యులుగా తయారు చేయమన్నాడు. సమస్త జనుల్ని, దేవుని సంఘములకు వచ్చిన వారిని సమస్త జనుల్ని శిష్యులుగా తయారు చేయమన్నాడు. యేసు ప్రభు ఏడు చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. అది యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ యేసు రక్తములో కడగబడి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, బాప్తీసం తీసుకున్న వారు ప్రతి ఒక్కరూ, ప్రతి క్రైస్తవుని మీద ఆయన శరీరం ఆయన రక్తము త్రాగినవాడు నిత్య జీవం గలవాడు. ప్రతి బిడ్డ మీద భారం ఉంది. నన్ను రక్షించాడు నా దేవుడు. ఈరోజు దేవుడి రాజ్యానికి వెళ్తాను నేను, నా పొరుగువారు నరకానికి వెళ్తున్నాడు. నా పొరుగువారు నరకానికి వెళ్ళడానికి దేవుడికి ఇష్టమా? ఇష్టం కాదు. అందరూ మారుమనసు పొందాలా. ఈరోజు నేను చెప్తున్నా, మన మాటలు, మన చూపు, మన నడక ఇవన్నీ లోకం గమనిస్తుంది. యేసయ్య బిడ్డలు ఎలాగుంటారా అని లోకము నీ కోసము చెప్పుకోవాలి. నీ కోసం ఏడు చెప్తుంది? మన మాటలు దయగల మాటలు ఉండాలా. ఈరోజు నేను చెప్తున్నా, క్రియలు లేని విశ్వాసము మృతమే. ప్రతి క్రైస్తవుడు ఆయన రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్న వరకు ఉపవాసం ఉండాలా, ప్రార్థన చేయాలా. నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి మొరపెట్టో. పరిశుద్ధాత్మ ఆ అనువులోకి దేవుని ఆత్మ శక్తితో ఆయన నిన్ను నింపుతాడు. లౌకిక ఆత్మతో, ఆ ఆత్మ దేవుని ఆత్మతో ఆయన నింపుతాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు సొంత జ్ఞానం మీద కడుతున్నారు సంఘాలని, సొంత బుద్ధి మీద కడుతున్నారు. దేవుని పరిచర్య, దేవుని విధానాల్లో నడిపించాలా. ఈరోజు నేను చెప్తున్నా, ఎంతోమంది దైవ సేవకులు ఈరోజు గొప్ప సేవ చేసుకొని ముగించుకొని వెళ్ళారు. వాళ్ళు మన మధ్యలో లేరు, కానీ దైవ సేవకులు. మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, యేసన్న గారు అపోస్తులు పరిచర్య చేశారు. ఆ సంఘములో అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, సంఘ కాపరులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. మరి పరిచర్య విదేశాల్లోనే అంత గొప్ప పరిచర్య చేస్తున్నారు. హోసన్న మినిస్ట్రీస్. యేసన్న గారు ఆ క్రీస్తు అనే బండమైన పునాది వేయబడింది కాబట్టే ఆ ప్రభు చిత్తము పరిశుద్ధులు సంపూర్ణంగా నడిపిస్తున్నారు. ఈరోజు నేను చెప్తున్నాం, మరి దినదినం యేసన్న గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఈరోజు నేను చెప్తున్నా, యేసన్న గారు మరి క్రీస్తు అనే బండ మీద ఆ పునాది కట్టబడింది కాబట్టి ఈరోజు దైవ సేవకులు జ్ఞాపకం చేసుకుని ఎంతో ఆశీర్వాదకరం. ఈరోజు నేను చెప్తున్నా, అంత గొప్ప సేవకులు అంత పరిచర్య చేసుకొని ముగించుకొని ఇప్పుడు చాలా 2000 3000 సంఘాలు ఎక్కడెక్కడ పడితే సంఘ పరిచర్య విస్తరింపబడుతుంది. అది ఈరోజు నేను చెప్తున్నా, భర్త సింగ్ గొప్ప సేవకులు ఆయన పరిచర్య ముగించుకొని చేసుకుని వెళ్ళారు. అపోస్తులాలు ఈరోజు నేను చెప్తున్నా, సొంత బుద్ధిమైన సొంత జ్ఞానమైన పరిచర్య కట్టకూడదు. దేవుని చిత్తము, దేవుని ఆలోచన మీద ఎక్కడైతే ఈ పరిశుద్ధులు సంపూర్ణంగా ఎప్పుడైతే అవుతారో, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు ఉంటుందో, ఆ సంఘములో
విస్తీర్ణంగా ఉంటుంది సంఘం. అక్కడ అనేక ఆత్మలతో నింపబడతారు. వందలు, వేల, లక్షల, కోట్ల ఆత్మలతో ఆ సంఘము నింపబడుతుంది. ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు దేవుని సంఘములో పరిపూర్ణత, పరిశుద్ధులు పరిపూర్ణతలోకి రావట్లేదు. ఫస్ట్ ఇప్పుడు సినిమా హాల్లో ఉన్నాయి కదా 4 షోలు తెలుసా? మార్నింగ్ షో, మ్యాట్నీ, ఈవినింగ్ షో, అంటే ఈ 4 షోలు ఉన్నాయి కదా. ఓకే, నేను చెప్తున్నాను, కానీ దేవుని పరిచర్య దేవుని విధానాల్లో జరిగించాలా. సొంత బుద్ధి మీద, సొంత ఆలోచన మీద నడిపించకూడదు. అపోస్తులు పరిచర్య యేసయ్య ఎవరికిచ్చాడు? అపోస్తులకి ఇచ్చాడు. ఆ పరిచర్య దేవుని సంఘము ఈ 5 పరిశుద్ధులు ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనం అందరము విశ్వాసం విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు అగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ కలుగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపలుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించును. ఈరోజు ప్రతి సంఘములో ఈ 5 లేకపోతే సంపూర్ణముగా జరగద్దు. అందుకనే అపోస్తుల పరిచర్య ప్రతి సంఘములో జరగాల. ఎందుకంటే క్రీస్తు అనే బండమేన ఆ సంఘము కట్టబడాలా. అందుకనే పరిశుద్ధాత్మ నడిపింపు, ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలా. ప్రతి క్రైస్తవుడు, ప్రతి బిడ్డని దేవుని ఆత్మ చేతను నింపబడినప్పుడు దేవుని సంగతులను ఆలోచిస్తా. దేవుని కోసం ఈరోజు ఎంతవరకు నేను చేశాను? నీ డ్యూటీ చేయి. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించు. ఒక్కరికే నన్ను సువార్త చేసావా? సువార్త అంటే నేను ఒక విషయం చెప్తున్నా, మన మాటలే ఒక సువార్త, మన చూపే ఒక సువార్త, మన నడకే ఒక సువార్త. మన క్రియలు మారితే యేసయ్య గుణ లక్షణాలన్నీ నీలోకి వచ్చాయనుకో, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడావనుకో, నీ మాటలు మారుతాయి, నీ చూపు మారుతుంది, నీ నడక మారుతుంది, నీ క్రియలు చూసి అప్పుడు జనాలు ఏంటనుకుంటారంటే వీళ్ళు క్రైస్తవులా అని జనాలు అనుకొని అప్పుడు నువ్వు మాట్లాడతావు కదా, నీ మాటకి వాల్యూ ఇస్తారు. అప్పుడు దేవుని సువార్త పరిశుద్ధాత్ముడు నిన్ను అప్పుడు వాడుకొని ఒక మాట చెప్పే లోపలికి వాళ్ళు అనేకులు విశ్వాసంలోకి నడిపిస్తారు. నీ క్రియలే సరిగ్గా లేవనుకో, నీ మాటే సరిగ్గా లేదనుకో, క్రైస్తవులు వాళ్ళు అన్నీ అబద్ధాలు ఆడతారే. ఆ సినిమాలకు వెళ్తారు, వాళ్ళు సినిమాల్లోకి వెళ్తారు. ఆ టీవీ ఎప్పుడు డిస్కో డ్యాన్సులు వాళ్ళ ఇంట్లోని, ఆ పాటలు ఏంటుంటుంది? పరిశుద్ధాత్ముడు అక్కడ ఉంటాడా? అక్కడ దేవుని ఆత్మ ఉంటుందా? ఉండదు. ఈరోజు నేను 2 చేతులెత్తి వేడుకుంటున్నా, ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడేటప్పుడు అప్పుడే పరిశుద్ధులు సంపూర్ణంలోకి దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడగయ్యా. ప్రభువా, నువ్వు తప్ప నాకెవరు లేరు తండ్రి.
యేసయ్య నీ ఉద్దేశమంతా నా పట్ల నెరవేర్చు ప్రభువా. తండ్రి, నా వల్ల దేవునికి మహిమ రావాలయ్యా, నీకు మహిమ రావాలి తండ్రి. నీ ఉద్దేశమంతా నా పట్ల నెరవేర్చు ప్రభువా. యేసయ్య దేవుని సంఘములో ప్రభువా సంఘ క్షేమాభివృద్ధి కోసము తండ్రి పరిచర్య ధర్మము ప్రభువా ఇచ్చావు. ప్రతి సంఘములో తండ్రి అపోస్తులు ఉండాలి ప్రభువా, ప్రతి సంఘములో ప్రవక్తలు ఉండాలి ప్రభువా, ప్రతి సంఘములో సువార్తికులు ఉండాలి ప్రభువా, ప్రతి సంఘములో ప్రభువా కాపర్లు ఉండాలి ప్రభువా, ప్రతి సంఘములో ఉపదేశకులు ఉండాలి ప్రభువా. పరిశుద్ధులు సంపూర్ణ అగునట్లు పరిచర్య ధర్మం మాకు అనుగ్రహించావయ్యా. నీ ఉద్దేశమంతా నా పట్ల నెరవేర్చి తండ్రి, నీ ఉద్దేశమంతా సంఘం పట్ల నెరవేర్చి తండ్రి. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా తండ్రి దీవించి ఆస్వాదించి, రాలేని బిడ్డలు కూడా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. అలాగే ప్రభువా నీ చిత్తము నీ ఉద్దేశమంతా నా పట్ల నెరవేర్చి నీ ఆత్మతో నీ నడిపించయ్యా. సంఘానికి వచ్చిన తండ్రి ప్రభువా తండ్రి ఏ బాధతో వచ్చారో, ఏ కష్టముతో వచ్చారో ప్రభువా, అప్పులతో ఉన్నారో అప్పులన్నీ యేసు నామములో విడుదల కలుగునుగాక తండ్రి. సమృద్ధిలోకి నడిపించి, రోగంతో వచ్చారా, అనారోగ్యంతో ఉన్నారా, ఇప్పుడే నీ గాయాల బదులు సంపూర్ణ స్వస్థత దయచే తండ్రి. ప్రభువా సంఘానికి వచ్చి ప్రతి బిడ్డని నూరంతలుగా దీవించి ఆశీర్వదించయ్యా ప్రభువా. యేసయ్య రాలేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి ఈ వాక్యాన్ని తండ్రి గ్రహింపు శక్తిని అనుగ్రహించి, వివేచన గ్రహింపును అనుగ్రహించయ్యా తండ్రి. ఈ వాక్యాన్ని నూరంతలుగా ఫలించి నీ రాకడ కొరకు నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని ప్రభువా నన్ను సిద్ధపరిచి అనేకుల్ని సిద్ధపరచుటకు నీ కృప నాకు అనుగ్రహించి సహాయం చేయ తండ్రి. యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రవేణ మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రవేణ యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసము మనకి, సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.